జై జనసేన జై తెలంగాణ। ఈ రోజున మనం అందరం కూడా జన సైనికులందరూ కూడా ఇక్కడ తరలి వచ్చి ఈ రోజు మన పార్టీ కార్యాలయం కరీంనగర్ పార్లమెంట్ పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మీ అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు కానీ సిద్ధాంతాలు కానీ కూడా ఎవరైతే వాళ్ళు మనకు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ తెలంగాణలో ఆహ్వానం పలుకుతుంది। రేపటి నాడు జనసేన పార్టీ తెలంగాణలో క్రియాశీలకంగా మారబోతున్నది। ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు ఆంధ్రాలో స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో భారతదేశంలోనే మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ। ఈ రోజున తెలంగాణలో మనము అడుగుపెట్టబోతున్నాము, ఆల్రెడీ అడుగుపెట్టినాము, ఒక ప్రపంచం కూడా సృష్టించబోతున్నాము। ఎందుకంటే ప్రజలందరూ కూడా విసిగి చెందుతున్నారు। గత పాలన చూసినాం టీఆర్ఎస్ పాలన, అది వేస్ట్ పాలన, దాని తర్వాత కాంగ్రెస్ పాలన చూసినాం, ఇప్పుడైతే అందరూ కూడా విసిగి చెందుతున్నారు। ఒక కొత్త మార్పు జనాలందరూ కూడా కోరుకుంటున్నారు। అది ఒక జనసేన శక్తిలాగా మారి రేపటి నాడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో జనసేన క్రియాశీలకంగా మారబోతున్నది। అదేవిధంగా ఈరోజు కరీంనగర్లో మనము ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నాము। అత్యధికంగా జన సైనికులు నమోదైన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉన్నదంటే అది కరీంనగరే। ఎందుకంటే ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మరియు జన సైనికులు కూడా ఎక్కువ మందిగా ఉన్నారు। కాబట్టి రేపటి నాడు కరీంనగర్లో జనసేన జెండాని ఇక్కడ మేము ఎగరేయబోతున్నాం। మీ అందరికీ కూడా తెలుసు ఈ రాజకీయాలు ఏదైతే పాత పార్టీలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఇప్పుడు అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు। ఆ మార్పులో జనసేన ముందుండి నడిపిస్తుంది। మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, రేపటి నాడు మన గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మేసి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మేము రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతున్నాము। చాలా మంది కూడా మన వైపు చూస్తున్నారు। ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు నంబర్ 2 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఉన్నారు। మోడీ తర్వాత ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు। కాబట్టి రేపటి నాడు తెలంగాణలో కూడా మేము జెండా ఎగరేయబోతున్నాము। ఈ రోజు వాసరా గార్డెన్స్ లో మనం ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నాము। వీటందరికీ కూడా మన జన సైనికులు కూడా వందలాదిగా తరలిచ్చారు। వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను। మీరందరూ కూడా ఇప్పటి నుండి మన సమస్యలు ఏవైతే ఉంటాయో కరీంనగర్లో వాటి మీద మనం గొంతెత్తడానికి ముందుకు పోదాం। రేపటి నాడు ప్రశ్నించే గొంతుకనే జనసేన అవుతుందని ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరుగా చెప్తున్నాను। ఈ రోజున మన ఈ సభ నిర్వహించుకొని రేపటి నుండి జన సైనికులందరూ కూడా ప్రశ్నించే గొంతుకగా ముందుకు పోవాలని ప్రతి ఒక్క